సార్ తెలంగాణలో పార్టీకి సంబంధించి స్టార్టింగ్ బాబు గారు సీఎం అయిన తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉండడం కానీ హెడౌట్ చేయడం, వీకెండ్స్లో రావడం, కొంతమందితో భేటీలు కావడం ఇలా జరిగింది. సో ఇటీవల మళ్ళీ లోకల్ బాడీస్ కూడా రాబోతున్నాయి ఇంకొక 6 months తర్వాత. తెలంగాణ మీద నిజంగానే చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టబడుతున్నారా? ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కానీ ఎందుకు ఆ చర్చ జరుగుతుంది పార్టీ పగ్గాలు? ఏమన్నదండి, అందరూ ఒకటేనండి. జూనియర్ ఎన్టీఆర్ గురించి మనకు అంత విమర్శించక్కలేదు. వాళ్ళు అందరూ సమయం వచ్చినప్పుడు మా మావయ్య గారు వచ్చేస్తాడు అంతే. వీళ్ళు కూడా రాబాబు అంటారు. మనం ఊరికే ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అసలు లేవు. వాళ్ళు ఒకళ్ళు ప్రేమించుకుంటున్నారని కూడా చెప్పను నేను. ఉంటాయి లోపల డెఫినెట్గా రకరకాల ఈగోలు ఉంటాయి. కుటుంబంలో ఉండవా, ఒక 4 అన్నదమ్ములు ఉన్నా కూడా వాళ్ళ మొఖాలు కూడా చూసుకునే వాళ్ళు ఉన్నారు. అక్క చెల్లెళ్ళు వాళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. ఇవన్నీ పెద్దప్పటి వెంకటేశ్వర గారు చంద్రబాబు గారు చాలా మాట్లాడుకోలేదు కదా, అలాగే ఉంటారు అందరూ. అది పెద్ద పట్టించుకోకలేదండి. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తాయి తెలంగాణలో. తెలుగుదేశం పార్టీ కానీ తెలంగాణలో వాటిని పునర్జీవనం పోయకపోతే చంద్రబాబు గారు పాపం చేసినట్టు, ఈ కార్యకర్తలకు అన్యాయం చేసినట్టు. ఇంత బలం ఉన్న పార్టీని మరి ఆయన ఏం చేస్తున్నారు చూడండి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే పార్టీకి ఒక కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. రాయలాటోడు వస్తున్నాడు, దిట్టమైనడు అన్ని విధాలనే అని తెలిసిందండి. కాబట్టి పార్టీకి మళ్ళీ ఊపందుకుంటుంది. కనీసం ఎన్డీఏ కూటమిగా కనీసం 10-15 సీట్లు కొడితే కూడా అధికారంలో భాగస్వామ్యం వస్తుంది. అంచేత ఒక్కసారి మళ్ళీ ఆ కేక్ తయారయ్యి మళ్ళీ వచ్చిందనుకోండి, మళ్ళీ అటు ఇటు పోయిన వాళ్ళు అందరూ మా ఇంటికి వెళ్ళిపోతూ ఉండని వచ్చేస్తారు. పిల్లల్ని ఎక్కడన్నా ఇంటికాడ దింపామనుకోండి, వేరే ఇంటికాడ బేరం నేర్చేస్తారు, మా ఇంటికి వెళ్ళిపోతాం బాబోయే, అలాగే వచ్చేస్తారు వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.